గెలిస్తే నేను రాజకీయాలు సన్యాసం తీసుకుంటాను, అప్పుడు మాట తప్పినాం. అందుకే నీ మాట మీద నమ్మకం లేదు కాబట్టే మేమే చెప్పినాం, మా పార్టీ తరఫున మేము ప్రెస్ క్లబ్ బుక్ చేస్తాం, ఆ ప్రెస్ క్లబ్కు మీరు రండి 11 గంటలకు జూలై 8 తారీఖు నాడని చెప్పినాం. చెప్పినట్టుగానే కొడంగల్లో ఎక్కడో కాదు, ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో కూడా ఇంతవరకు రైతు బంధు పడని 670 మంది జాబితాతో సహా, రైతుల జాబితాతో సహా, వాళ్ళ పేర్లు, ఫోన్ నంబర్లు, వాళ్ళ ఇంటి అడ్రస్తో సహా మేము చర్చకు సిద్ధమై బయలుదేరిపోతూ ఉన్నాం. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా మరి జరగని రుణమాఫీ, పడని రైతు బంధు, అదేవిధంగా రాని బోనస్సు, రైతు శ్రేయస్సుకు సంబంధించి ప్రతి అంశం మీద విస్తారంగా చర్చించడానికి మా పార్టీ నాయకత్వం మొత్తం కూడా సిద్ధమై మొత్తం సమాచారంతో సహా, ప్రభుత్వ అధికారిక సమాచారంతో సహా మేము ఇవాళ ప్రెస్ క్లబ్కు బయలుదేరిపోతూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు నిన్ననే బయలుదేరి ఢిల్లీ పోయినారంట. మేము అనుకున్నాం వస్తారేమో అనుకున్నాం, ఆయనే ముచ్చటపడి పిలిచిండు కదా వస్తారేమో అనుకున్నాం. రావడం లేదని నేను అనుకుంటా ఉన్నాను, ఎందుకంటే ఢిల్లీలో ఉన్నానని చెప్తున్నారు. మరి వ్యవసాయ మంత్రి గారు వస్తారా, లేదా ఇంకెవరన్నా బాధ్యత గల మంత్రి గారు వస్తారా, లేక ఉప ముఖ్యమంత్రి గారు వస్తారా మాకు తెలియదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా విసిరిన సవాల్ కాబట్టి తప్పకుండా వారి ప్రభుత్వం నుంచి ఎవరన్నా ఒక బాధ్యత గల వ్యక్తి వస్తారని నేను అనుకుంటా ఉన్నాను. మేము పోతాము, అక్కడ ఎదురు చూస్తాం. ఎవరన్నా బాధ్యత గల మంత్రో ఉప ముఖ్యమంత్రో వస్తే వారితో కూడా మాకేం భేషజం లేదు, ముఖ్యమంత్రి రావాలి అని మేమేం అంటలేం. ముఖ్యమంత్రి గారి తరఫున ఒక మంత్రి వచ్చినా వారితో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఈ ఇంపార్టెంట్ సబ్జెక్ట్, రైతుల సబ్జెక్ట్ కానీ, తెలంగాణ యువత సబ్జెక్ట్ కానీ, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి అశోక్ నగర్లో ఛాయ్ అడ్డా మీద ఛాయ్ దాక్కుంటా రాహుల్ గాంధీ గారు స్వయంగా ఇచ్చిన మాట మీద కూడా చర్చించడానికి సిద్ధమా అని ముఖ్యమంత్రి గారు అన్నారు. దాని గురించి కూడా మేము సిద్ధమే. అందుకే ఇవాళ మేమందరం కూడా కదిలి ప్రెస్ క్లబ్కి పోతూ ఉన్నాం. అక్కడ ఎవరో ఒక మంత్రి గారు, బాధ్యత గల మంత్రి గారు వచ్చినా చర్చించడానికి మేము సిద్ధంగానే ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, మరి ముఖ్యమంత్రి గారు మాట నిలుపుకొని తప్పకుండా హాజరు కావాలని, ఇవాళ హాజరు కాలేని పక్షంలో మరొక రోజు వారు ఏ స్థలం చెప్పినా, ఏ తేదీ చెప్పినా, ఏ రోజు చెప్పినా, ఏ డేటు ఏ టైం చెప్పినా తప్పకుండా మేము వస్తాము మా పార్టీ తరఫున మళ్ళొకసారి వారి సవాల్ను స్వీకరిస్తూ వారికి విజ్ఞప్తి చేస్తూ, చర్చలో తప్పకుండా ఎవరైనా మంత్రి గారు వస్తే వారికి కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పాలనుకున్న అన్ని విషయాలు, రాష్ట్రంలో రైతులకు జరుగుతున్న మోసాలు, రాష్ట్రంలో రైతులకు చేస్తున్న అన్యాయం మీద వివరించి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని మళ్ళొకసారి తెలియజేస్తాం. అసెంబ్లీలో చర్చ అంటే అక్కడ మైకు ఇయ్యరు, కట్ చేస్తారు. అయినా అసెంబ్లీలో కూడా మేము రెడీగానే ఉన్నాం. మైక్ కట్ కాకుండా, మైక్ కట్ చేయకుండా మా వాదన మమ్మల్ని వినిపించే అవకాశం ఇవ్వనండి. కెమెరా మాదికు పెట్టరు, మైకు కట్ చేస్తారు. మా సీనియర్ మాజీ మంత్రులు మాట్లాడినా 6 సార్లు 7 సార్లు 8 సార్లు గెలిచిన శాసనసభ్యులు మాట్లాడినా వారి మైక్ కూడా కట్ చేస్తూ ఉన్నారు. ఇదా సంస్కృతి. అసెంబ్లీలో స్పీకర్ గారిని పాపం ఆయనని ఇబ్బంది పెడుతూ, అందుకే మేమేమనుకున్నామంటే గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రెస్ క్లబ్ కూడా మంచి వేదికనే, అది ప్రెస్ వాళ్ళ చేతుల్లో ఉన్న వేదిక, అదేమి ఎవరో మేమేదో ఏర్పాటు చేసిన వేదిక కాదు, ఒక న్యూట్రల్ వేదిక. మరి అసెంబ్లీలో ఎట్లాగో అసెంబ్లీ సమావేశం కూడా పెడతలేరు. మేము అడిగినాం గతంలో ఫార్ములా ఈ మీద చర్చ పెడితే అసెంబ్లీలో పెట్టమని అడిగినాం, పెట్టలేదు. ఆ రోజు ఫార్ములా ఈ మీద చర్చ లేదు, ఈరోజు ఫార్మర్ మీద చర్చ లేదు, ఎక్కడ అసెంబ్లీలో చర్చకు కూడా అవకాశం లేకుండా చేస్తూ ఉన్నారు. కాబట్టే మరి ప్రెస్ క్లబ్ అయినా రెడీ. రేపు అసెంబ్లీలో పెడతాను ముఖ్యమంత్రి గారు మాటిస్తే, మైక్ కట్ చేయకుండా స్పీకర్ గారు కనుక మాటిస్తే తప్పకుండా మా పార్టీ తరఫున మేము మాట్లాడతాం, వారి ఛాలెంజ్ స్వీకరిస్తాం. ఇప్పుడు కేసీఆర్ గారే నడుపుతున్నారా ప్రభుత్వాన్ని, లేక ఇంకెవరైనా నడుపుతున్నారా మాకే తెలియదు. ఇప్పుడు కేసీఆరే అసెంబ్లీ పెట్టాలి, కేసీఆరే నిర్ణయాలు చెప్పాలి, కేసీఆరే ముందు చెప్పాలి ఏదైనా సరే. మరి మీకు కదా ప్రజలు ఓట్లేసింది, మీకు కదా 420 హామీలు, మీరు ఇచ్చిన హామీల ఆధారంగా కదా ప్రజలు ఓట్లేసింది. కాబట్టి నీకు చేతనైతే ప్రభుత్వాన్ని నడుపు, లేదా తప్పుకో కేసీఆర్ గారికి అప్పచెప్పు, ఏం చేయాలో మేము చేసి చూపెట్టు. థ్యాంక్ యూ. రారు అని ముందే మీరే డిసైడ్ అయిపోయారా? పారిపోయిందా? అత్యా మీరు రండి. అంటే 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 ఇట్లా అంటే ఇట్లా రండి, ఏం కాదు, ఇట్లా బ్రదర్ ఒక్క నిమిషం బాబు. తెలంగాణ భవన్ నుంచి ప్రెస్ క్లబ్ కు బయలుదేరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యేలతో ప్రెస్ క్లబ్ కు ఆయన బయలుదేరడం జరిగింది. చూస్తున్నాం మనం స్క్రీన్ పైన. ఇచ్చిన హామీలు కాంగ్రెస్ నెరవేర్చలేదు, అడ్డగోలు హామీలు ఇస్తూ కూడా ప్రజలను మోసం చేస్తుందంటూ కూడా ఆయన విమర్శించారు. సీఎంఏ రావాల్సినటువంటి అవసరం లేదు, ఆయన ఢిల్లీలో ఉన్న నేపథ్యంలో ఆయనే రావాల్సిన అవసరం లేదు, బాధ్యత గలటువంటి ఏ మంత్రి వచ్చినా కూడా మేము చర్చకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఆయన సవాల్ విసిరారు. మరోసారి కూడాను అలాగే అసెంబ్లీలో చర్చకు సిద్ధంగా కావాలంటూ కూడా కాంగ్రెస్ చెప్పిన నేపథ్యంలో దానికి కూడా ఆయన సమాధానం ఇవ్వడం జరిగింది. అసెంబ్లీలో కూడా ఎటువంటి భేదాభ లేకుండా కూడాను మాకు మైక్ ఇచ్చి మా వాయిస్ వినిపిస్తే మేము సిద్ధంగా అసెంబ్లీలో కూడా చర్చకు సిద్ధం అంటూ కూడాను ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఏ ప్లేస్ అయినా ఎక్కడైనా సరే ఏ డేట్ చెప్పినా కూడాను మేము సిద్ధంగా ఉన్నాం అంటూ కూడాను మరోసారి ఆయన సవాల్ విసిరారు. మనం చూస్తూ ఉన్నాం నేతలతో అలాగే ఎమ్మెల్యేలతో కూడాను ప్రెస్ క్లబ్ కు ఆయన బయలుదేరడం జరిగింది. మరోవైపు ప్రెస్ క్లబ్ లో దగ్గర కూడాను భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. మనం మరోవైపు చూడొచ్చు భారీగా బందోబస్తు ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. రాష్ట్రంలో మోసపూరిత పాలన కొనసాగుతుందంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇక తెలంగాణ భవన్ నుంచి ప్రెస్ క్లబ్ కు బయలుదేరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రెసెంట్ ప్రెస్ క్లబ్ దగ్గర ఎలాంటి పరిస్థితి ఉందో మా కరెస్పాండెంట్ కిరణ్ మరిన్ని వివరాలు అందిస్తారు. కిరణ్. మాధవి, సీఎం రేవంత్ రెడ్డి సవాళ్ళకు సంబంధించి కూడా చర్చకు ఇటు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడే తెలంగాణ భవన్ నుంచి కేటీఆర్ కూడా బయలుదేరినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే పెద్ద సంఖ్యలో ఇటు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలంతా ఒక్కొక్కరుగా చేరుకున్న దృశ్యాలు చూసుకోవచ్చు. మరికొద్ది సేపట్లో ఆయన ఇక్కడ రాబోతున్నారు. ఇటు రైతు సంక్షేమం సంబంధించి ఇటు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన విసిరిన సవాల్, ముఖ్యంగా రేవంత్ రెడ్డి చేసిన సవాళ్ళకు సంబంధించి కూడా ఇప్పటికే స్పందిస్తూ అందుకు సంబంధించి కూడా ఇప్పటికే దీనికి సంబంధించి తాము చర్చకు సిద్ధమన్నా అంటూ కూడా చెప్పడం, ఆ తర్వాత వరుసగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు కూడా స్పందించిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాలుకు సంబంధించి 8వ తేదీన 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కి వస్తాము, అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసుకున్నాం అంటూ చెప్పిన పరిస్థితి నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా చేరుకున్న దృశ్యాలను కూడా మనం చూసుకోవచ్చు. కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ కూడా చేరుకున్నారు. ప్రెస్ క్లబ్ లో చర్చకు సంబంధించి ఆ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన చర్చా వేదికకు సంబంధించి కూడా ఏర్పాట్లు కూడా ఆయన పరిశీలించడం జరిగింది. ప్రస్తుతానికైతే ఆ పార్టీ నాయకులతో కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నారు. చూసుకోవచ్చు విజర్స్ లో ఎంత ఎంట్రన్స్ గేట్ వద్ద నుంచి లోపల హాల్ వద్ద వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు తెలంగాణ భవన్ నుంచి కూడా ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా చేరుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పరిశీలిస్తున్నారు. మరికొద్ది సేపట్లో ఇటు సీఎం రేవంత్ రెడ్డి సవాలు విసిరిన నేపథ్యంలో ప్రతి సవాలు సందర్భంగా కూడా మాట్లాడే ప్రయత్నం కూడా చేశారు కాబట్టి అందుకు సంబంధించిన ఏర్పాటు చేశారు. ఇక దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ కూడా ఇక్కడ చేరుకొని చర్చా వేదికకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ఆయన పరిశీలించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. విజర్స్ లో చూసుకోవచ్చు పెద్ద సంఖ్యలో నాయకులంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఆయన కూడా కోఆర్డినేట్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం విజర్స్ లో చూసుకోవచ్చు పెద్ద సంఖ్యలో కూడా కార్యకర్తలంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం చూసుకోవచ్చు విజర్స్ లో ప్రెస్ క్లబ్ సంబంధించిన విజర్స్ లో దీనికి సంబంధించిన చర్చా వేదిక కూడా ఏర్పాటు చేశారు. దాసం శ్రవణ్ తో మాట్లాడదాం. శ్రవణ్ గారు కేటీఆర్ వస్తారా, బండి సంజయ్ వస్తాడా, కిషన్ రెడ్డి వస్తాడా? కిషన్ రెడ్డి అసెంబ్లీకి వస్తాడా, బండి సంజయ్ అసెంబ్లీకి వస్తాడా? కావాలని చెప్పని వాళ్ళ ఒక దాటవేత ధోరణికి పాల్పడతా ఉన్నారు. రైతులకు సమాధానం ఇవ్వడానికి వారి దగ్గర సమాచారం లేదు. రైతులను మోసం చేసినామని చెప్పిన విషయం స్పష్టంగా ఇవాళ ప్రభుత్వ పెద్దలకు తెలుసు, రేవంత్ రెడ్డి గారికి తెలుసు. కాబట్టే ఇవాళ ఈ చర్చను దాటవేస్తారేమో అని చెప్పని అనిపిస్తా ఉంది. రేవంత్ రెడ్డి గారే అడిగినరు నేను చర్చకు సిద్ధమని. కేటీఆర్ గారు అన్నారు నేను చర్చకు సిద్ధము అని అన్నారు. 4 పేర్లు తీసుకున్నారు. 4 పేర్లో ఉన్న కేటీఆర్ గారు నేను వస్తాను మా పార్టీ తరఫు నుండి చర్చకు సిద్ధం అన్నారు. మళ్ళీ రాకుండా అసెంబ్లీ అని చెప్పని తిరకాసులు పెట్టడం కరెక్ట్ కాదు. మేము ఇప్పటికైనా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి రావాలా, గౌరవంగా వారికి కుర్చీ చేస్తాం, కూర్చోబెడతాం. ప్రజలందరికీ తెలియాలి. ఇవాళ పటాపంచలు కావాలా మీడియా సాక్షిగా. ఇవాళ రైతులకు ఏ రకంగా ఈ ప్రభుత్వం మోసం చేస్తా ఉన్నది, రైతు భరోసా పేరు మీద ఏ రకంగా మోసం చేస్తా ఉన్నది, రైతు రుణమాఫీ పేరు మీద ఏ రకంగా మోసం చేస్తా ఉన్నది, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును రిపేర్ చేయకుండా ఇవాళ మొత్తం భూములన్నీ పడావులో పెట్టేటువంటి ఒక పరిస్థితిని ఎందుకు జాపరింపజేస్తా ఉన్నారు. మొత్తానికి రైతు పాలిటీ శాపంగా మారినటువంటి మొత్తం వ్యవహారం పైన చర్చ జరగవలసిన అవసరం ఉంది. చర్చ కావాలన్నది రేవంత్ రెడ్డి గారు, చర్చకు నేను సిద్ధము అన్నది కేటీఆర్ గారు. ఇవాళ ఇక్కడికి రావాల్సినట్టు ఒక నైతిక బాధ్యత ఇవాళ రేవంత్ రెడ్డి గారి పైన ఉంది. ఎన్ని గంటలకు రాబోతున్నారు కేటీఆర్ గారు? ఇక్కడికి ఎన్ని గంటలకు రాబోతున్నారు? కేటీఆర్ గారు వస్తారు, తొందరలోనే వస్తారు. ఇంకొక 15 నిమిషాలు ఇక్కడే ఉంటారు.
మీ సవాళ్ళకు సంబంధించి ప్రస్తుతానికైతే ఇంకా మంత్రులు మాత్రమే స్పందించారు. కేవలం ప్రెస్ క్లబ్ లో కాదు, శాసన సభలో దీనికి సంబంధించి చర్చకు సిద్ధమన్నా దీన్ని డైవర్ట్ చేస్తున్నారంటూ కూడా కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు ఆరోపించారు. కాబట్టి దీనికి ఎట్లా ఖండిస్తారు? ఏమంటారే సంబంధించి కూడా శాసన సభలో చర్చకు పెట్టాము. రేవంత్ రెడ్డి గారిని ఇంతకుముందు చెప్పిన రేవంత్ రెడ్డి గారే స్పష్టంగా నేను ఇక్కడికి వస్తా అన్నాడు, చర్చ కావాలా అన్నాడు. చర్చ కావాలన్న పెద్ద మనిషి మాట్లాడకుండా మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడితే ఎట్లా? వారు వస్తారేమని అనుకుంటున్నాం, ఎదురు చూస్తున్నాం. మేము ప్రెస్ క్లబ్ లో మీరు ఏర్పాటు చేశారు, మీరు తప్ప కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు ఎవరూ కనిపించట్లేదు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ లో ఉన్నారు. మంత్రులు వస్తారనుకుంటున్నారా, ఎమ్మెల్యేలు వస్తారనుకుంటారా? ఏంటి? ముఖ్యమంత్రి గారు రావాలా? మళ్ళీ మంత్రులు ఎందుకు, ఎమ్మెల్యేలు ఎందుకండి? ముఖ్యమంత్రి గారే రావాలా. మా కేటీఆర్ గారు వస్తున్నారు, ముఖ్యమంత్రి గారు రావాలా. చూసుకోవచ్చు, తాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోనే చర్చకు సిద్ధమయ్యాం కాబట్టి మంత్రులు ఎమ్మెల్యేలు కాదని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. మరొక వైపు ప్రెస్ క్లబ్ లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా చర్చకు ఆ వేదిక సంబంధించి కూడా ప్రత్యేక ఏర్పాటు చేశారు. మరికొద్ది సేపట్లో తెలంగాణ భవన్ నుంచి కూడా కేటీఆర్ తో పాటు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నేతలంతా కూడా ఇక్కడికి తరలి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చర్చా వేదికను అడ్డుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తారంటూ కూడా ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రెస్ క్లబ్ పరిసర ప్రాంతాల్లో కూడా పోలీసులు భారీగా మోహరించారు. ఎవరైనా బీఆర్ఎస్ పార్టీ చర్చా వేదికను అడ్డుకునే ప్రయత్నం చేస్తే కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి అందుకు సంబంధించిన బందోబస్తును కూడా పోలీసులు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే మీడియా సమావేశం తర్వాత కూడా కేటీఆర్ తెలంగాణ భవన్ నుంచి కూడా ప్రెస్ క్లబ్ కి వస్తున్నట్టుగా సమాచారం ఉంది. చూసుకోవచ్చు, విజయస్ లో పెద్ద సంఖ్యలో ఇటు అందుబాటులో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా ఒక్కొక్కరు ఇక్కడికి చేరుకున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరోవైపు అటు ప్రెస్ క్లబ్ ఎంట్రన్స్ వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించారు. అందుకు సంబంధించిన ఎందుకంటే ఇప్పటికే ఇటు సీఎం రేవంత్ రెడ్డి సవాలుకు సంబంధించి కేటీఆర్ స్పందించారు. అందుకు సంబంధించి 8వ తేదీన 11 గంటలకి ప్రెస్ క్లబ్ లో మేమే ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాం, అక్కడ చర్చకు రావాలంటూ కూడా చెప్పడం. అందుకు సంబంధించి ప్రెస్ క్లబ్ లో ఒక హాల్ను కూడా ఇప్పటికే బుక్ చేసుకున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎవరొస్తారు ఏంటన్నది కూడా చూడాల్సి ఉంటుంది. నేరుగా సీఎం రేవంత్ రెడ్డి తాము చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా కేటీఆర్ సవాలు విసిరిన నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా నేతలు ఏ విధంగా స్పందిస్తారు ఏంటని చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా ఇటు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ బాట పడుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. మరికొద్ది సేపట్లోనే ఇటు కేటీఆర్ కూడా ఇక్కడికి వస్తున్నట్లుగా మనకైతే సమాచారం ఉంది. విజస్ లో చూసుకోవచ్చు, పూర్తి స్థాయిలో కూడా ఇటు గేటు వద్ద నుంచి కాన్ఫరెన్స్ హాల్ వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలంతా కూడా ఒక్కొక్కరుగా హాల్ వద్దకు చేరుకుంటున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా ఒక చైర్ను కూడా ఏర్పాటు చేశారు చర్చించేందుకు, మాట్లాడేందుకు. 10 ఏళ్ల కాలంలో ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రైతుల పక్షపాతిగా ఉన్నది. రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసింది. దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు భరోసా, రైతు సంబంధించిన నిధులు కేటాయించి కూడా రైతుకు వెన్నుదండుగా ఉండే ప్రయత్నం కూడా చేస్తామంటూ కూడా పదే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి సో నిన్న దీనికి సంబంధించి ప్రస్తుతం ఇటు రేవంత్ రెడ్డి సవాలుకు సంబంధించి ప్రతి సవాలుగా ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వీకరించడం జరిగింది. అందుకు సంబంధించిన చర్చకు తాము సిద్ధమంటూ ప్రెస్ క్లబ్ వేదికగా రావాలని చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఏం జరుగుతుంది ఏంటన్న ఉత్కంఠ ప్రస్తుతానికైతే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ప్రాంతంలో కనిపిస్తుంది. ప్రస్తుతం విజువల్స్ లో చూసుకోవచ్చు, ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలు కనిపిస్తుంటే మరొకవైపు పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. కాబట్టి ఆయన నేరుగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వచ్చి వారు ఏర్పాటు చేసిన హాల్లో కూడా కూర్చొని ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోసం కూడా వెయిట్ చేస్తున్నట్టుగా మనకైతే సమాచారం ఉంది. కాబట్టి మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే తెలంగాణ భవన్ నుంచి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కేటీఆర్ ప్రెస్ క్లబ్కు తరలి వస్తున్నట్టుగా సమాచారం ఉంది. కాబట్టి మరికొద్ది సేపట్లోనే ఇటు కేటీఆర్ కూడా ప్రెస్ క్లబ్కి రాబోతున్నారు. వారు ఏర్పాటు చేసిన చర్చా వేదికలో కూర్చుంటారు. సీఎం రేవంత్ రెడ్డి కోసం కూడా ఆయన వెయిట్ చేస్తున్నట్టుగా మనకైతే సమాచారం ఉంది. ప్రస్తుతానికైతే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలంతా కూడా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ బాట పడుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మాధవి, కిరణ్, అంటే ప్రతి సవాళ్లతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. మనం చూస్తున్న భారీ బస్తీగా పోలీసులు కూడా బందోబస్తులు ఏర్పాటు చేశారు. కొంత ఉద్రిక్త వాతావరణం కలిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రతి సవాలుగా నడుస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఏవైనా అరెస్టులు జరిగే అవకాశం ఉంటుందా? ప్రస్తుతానికైతే ఇటు సీఎం రేవంత్ రెడ్డి సవాలుకు స్పందిస్తూ కూడా ప్రతి సవాలు విసిరారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బీఆర్ఎస్ పార్టీ పక్షాన తాము ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాము, చర్చ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి రావాలంటూ కూడా సవాలు విసిరిన నేపథ్యంలో ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్ సంబంధించిన ఇటు సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతుంటే బీజేపీ కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఖచ్చితంగా తాము దీనికి సంబంధించి కూడా దీన్ని రైతుల అంశాన్ని పక్కదో పట్టే ప్రయత్నం కూడా చేశారంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ
సంబంధించిన నేతలు కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కాబట్టి చూసుకోవచ్చు విజర్స్ లో గేట్ ముందుకి బీఆర్ఎస్ సంబంధించిన నేతలంతా కూడా తరలి వస్తున్నారు. కొద్దిసేపట్లో కేటీఆర్ కూడా ప్రెస్ క్లబ్ కి వస్తున్నారు కాబట్టి ఆయనకి సాదర స్వాగతం పలికి హాల్లో కూర్చోబెట్టేందుకు ప్రయత్నం కూడా చేసినట్టు తెలుస్తుంది. కేసీఆర్ జిందాబాద్ అంటే నినాదాలు చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ కి వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలంతా కూడా వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇట పలువురు నేతలంతా కూడా ఇప్పటికే ప్రెస్ క్లబ్ కి చేరుకున్నారు. కాబట్టి ప్రస్తుతానికి మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కూడా చేరుకున్నారు. ఆయన కేటీఆర్ కి స్వాగతం పలికేందుకు గేట్ వద్ద వేచి చూస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా మరికొంతమంది నేతలంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. మరికొద్ది సేపట్లోనే అటు కేటీఆర్ కూడా ఇక్కడికి రాబోతున్నారు. ప్రస్తుతం కొంతమందితో మాట్లాడే ప్రయత్నం సార్ చెప్పండి, ఎంతసేపట్లో కేటీఆర్ గారు ఇక్కడికి రాబోతున్నారు ఏంటి? కాసేపట్లో ఇప్పుడే తెలంగాణ భవన్ నుండి బయలుదేరారు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సవాల్ విసరడం జరిగింది. ఆ సవాల్ స్వీకరించి మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇప్పుడే బయలుదేరారు. మరి మీరు ఎక్కడ ముఖం చాటేసుకున్నారు, వెళ్ళేసి అక్కడ ఢిల్లీలో కూర్చున్నారు. ఇప్పుడైనా కళ్ళబొల్లి మాటలు చెప్పడం మానేసి ప్రజల సంక్షేమం గురించి, ప్రజల యొక్క అభివృద్ధి గురించి, ప్రజలకు మంచి పరిపాలన అందించడానికి కానీ ఇప్పుడైనా పూనుకోమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ప్రెస్ క్లబ్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి రావాలి, తాము ఏర్పాటు చేస్తామని చెప్పారు. కానీ ఆయన ఢిల్లీలో ఉన్నారు. ఆయన పక్షాన ఎవరైనా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు మీ మీటింగ్కి వస్తారనుకుంటున్నారా? మాకేం తెలుస్తుందండి, మాకు రేవంత్ రెడ్డి గారు సవాల్ విస్తారు ముఖ్యమంత్రి గారు. మరి వారి గురించి మేము రాక గురించి ఎదురు చూస్తున్నాం. వాళ్ళు తీరా చూస్తే ఢిల్లీకి పారిపోవడం జరిగింది. ఇప్పుడైనా దయచేసి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రేలాపన మాటలు మానేసి ప్రజల యొక్క అభివృద్ధి గురించి, ప్రజల యొక్క సంక్షేమం గురించి దృష్టి పెట్టవలసిందిగా కోరుతున్నాం. చూసుకోవచ్చు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా ప్రెస్ క్లబ్ కి చేరుకోబోతున్నారు. మరికొద్ది సేపట్లో కేటీఆర్ కూడా ఇక్కడికి రాబోతున్నారు. ఓకే, రైట్, థాంక్యూ కిరణ్.